గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ అలాగే కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచంలో అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు 14 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద అండస్ ఆంట్రప్యూనర్ చార్టర్ టై మెంబర్గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, రెండవది మేక్ ఇన్ ఇండియా చేయడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాజ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ MEC CEC విత్ EDP క్యాట్ అండ్ SAP కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు ప్రజెంట్ యూత్ చూస్తే, అంటే ఈ జనరేషన్ యూత్ చూస్తే, ముందుగా ఎప్పుడు బీటెక్ మెడిసిన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని కోర్సులు అంటే చూస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేసి, అలాగే లా కోర్సెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదర్ కోర్సెస్లో వన్ ఆఫ్ ది కోర్సెస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, కెరీర్ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మనకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండవది బిజినెస్మెంట్ కోర్స్, అంటే ప్రొఫెషనల్ కోర్సులు అంటారు. ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఏంటి? కోర్సు పూర్తయిన వెంటనే మన జాబ్ ఎత్తుకోకూడదు, మనకి జాబ్ రావాలా, మన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సెలక్షన్ కావాలా. అలాగా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్ కాకపోయారో ఇక జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది. ఇక బయటకు పోతే ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. దాన్నే ప్రొఫెషనల్ కోర్సులు అంటారు. అలాంటి ప్రొఫెషనల్ కోర్సును ఈరోజు మనం 2 రకాలుగా అందిస్తా ఉన్నాం. మొదటి దశకి 100% ప్లేస్మెంట్తో కూడుకుంది హోటల్ కోర్స్. రెండవది BBA EDP క్యాట్ కోచింగ్. దీనివల్ల ఏమవుతారు? వ్యాపారవేత్తలుగాను, పారిశ్రామికవేత్తలుగాను, లేకపోతే మేనేజరల్ జాబ్స్, అంటే లైక్ ఒక కంపెనీ మేనేజర్స్ ఉంటారు కదా, ఆ కంపెనీకి ఎలా వెళ్తారు మొదటి తెలుసుకుందాం. ఇప్పుడు హోటల్ కోర్సు 2 రకాలుగా అందిస్తాను. మొదటి దశకి 10th క్లాసు అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు 5 years హోటల్ కోర్స్ అందిస్తాను. అయితే మరి ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 5 years కోర్స్ ఎలా ఉంటుంది సార్ అంటే, జనరల్గా ఇంటర్మీడియట్లో MPC అని, BIPC, HEC, CEC, MEC, పాలిటిక్స్ చదువుతూ ఉంటారు. అలా కాకుండా ఇవాళ గవర్నమెంట్ ఏం చేసిందంటే, హోటల్ కోర్స్ ఇస్తే జాబ్ గ్యారంటీ వస్తుంది, అది కూడా స్కిల్డ్ ప్రోగ్రాము, దాంతోపాటు ఈ హోటల్ కోర్స్ కూడా ఇంటర్మీడియట్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది. అందువల్ల ఇక ఆ గ్రూపులు చదవడం అవసరం లేదు. ఏది ఈ ట్రెడిషనల్ గ్రూప్స్ MPC, BIPC, MEC, CEC, HEC చదవడం అవసరం. పాలిటెక్నిక్లు డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో హోటల్ కోర్స్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ 2 years హోటల్ కోర్సు, డిగ్రీ 3 years హోటల్ కోర్సు. 5 years హోటల్ కోర్స్ చేసిన వ్యక్తి ఖాళీగా ఉంటాడండి. ఇంకా మంచి స్ట్రెంత్ అని తయారవుతాడు, మంచి స్కిల్స్ ఉంటాయి చేతిలో, ఎక్కడ పోయినా జాబ్ గ్యారంటీ. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనోడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. ఆ విధంగా తయారవుతాడు. ఆ విధంగా మొదటి రకం కోర్సు. అయితే ఒక గ్రేట్ గుడ్ న్యూస్ కూడా, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడానికి, స్టూడెంట్స్కి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి జాయినింగ్ మొదటి రోజు కూడా ఒక అగ్రిమెంట్ కూడా రాసేయడం జరుగుతుంది. బాండ్ పేపర్ జాబ్ గ్యారంటీని. బాండ్ పేపర్ జాబ్ గ్యారంటీని అగ్రిమెంట్ రాసేయడం అనేది ఆషామాషి విషయం కాదు. దానికి ఏం డబ్బులు అనేది తీసుకోవట్లేదు జాబ్కి. కోర్సులో అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి, అంత స్కిల్డ్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మనం ఆ విధంగా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. రెండో దశకి ఇప్పుడు చాలామంది తెలియదు కదా ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు సంగతి. తెలియక చాలామంది ట్రెడిషనల్ గ్రూప్ చదివిస్తారు ఆల్రెడీగా. MPC అని, BIPC అని, MEC, CEC, HEC, పాలిటెక్నిక్. ఏ గ్రూపు చదివినా కూడా ఇంటర్మీడియట్లో ఈ 3 years డిగ్రీ హోటల్ కోర్స్ చేసుకుని ఎలిజిబుల్ వాళ్ళు. చాలా గ్రేట్ గుడ్ న్యూస్, ఆనందకరమైన గుడ్ న్యూస్ అది. వీళ్ళకి కూడా జాబ్ జాయిన్ గ్యారంటీ అనేసి కూడా అగ్రిమెంట్ రాసేయడం జరుగుతుంది ఆ విధంగా. అయితే చాలామందికి ఈ హోటల్ కోర్స్ చేస్తే జాబ్స్ హోటల్స్లో ఉంటాయి కదా, ఈ హోటల్ జాబ్ చేస్తే ఏమన్నా అసలు వాల్యూ ఉంటుందా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. నాకు తెలిసిన మన కాలేజీలో ఒక 5 years బిందు గారు మన దగ్గర ఒక అంకిత అని ఒక ఆవిడ జాబ్ ఇందులో జాయిన్ అయింది. ఆవిడ MBA చేసింది అనమాట. ఆమెకు ఒక మ్యాచింగ్ వచ్చిందంట. ఎవరో మ్యాచింగ్ వచ్చిందంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ అని మ్యాచింగ్ వచ్చిందంట. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన అబ్బాయి నేను చేసుకోవాలని MBA చదివాను, నాన్ సెన్స్ నేను అభ్యర్థం చేసుకోవడం ఏందని అనంటే. ఒకసారి నేను January 1st ఏం చేస్తానంటే ఈ మ్యారిట్ హోటల్, తాజకృష్ణ, పార్క్ హైత్, పార్క్ ఇట్లాంటి హోటల్ అన్నిటికీ నేను ఈ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జనరల్ మేనేజర్స్కి, పెద్ద పెద్ద MDస్కి అలాగే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను. తను కూడా తీసుకెళ్ళాను. మ్యారిట్ హోటల్ ఉంది మన ట్యాంక్ బండ్ దగ్గర. ఆ హోటల్ వాళ్ళు మొత్తం ఒకసారి తిరిగింది. సార్ 5 star హోటల్ ఇలాగ ఉంటుందా సార్, ఏంటి ఇంత సర్ప్రైజ్ అయిపోతున్నాం అంకిత అంటే, నో సార్ నాకు ఒక మ్యాచింగ్ వచ్చింది,
లాస్ట్ ఇయర్ ఈ హోటల్మెంట్కి వచ్చిన అబ్బాయిని ఎవరు చేసుకుంటారు పెళ్ళి, సమాజంలో ఎక్కడ వాల్యూ ఉంటుంది, నాన్ సెన్స్ నేను చేసుకోను. కానీ ఇక్కడ చూస్తేనేమో చాలా రకాల జాబ్స్ ఉన్నవి, డిజైగ్నేషన్ చాలా రకాలు ఉన్నవి, నేను చాలా మిస్ చేసుకున్నాను సార్ రైట్ మ్యాచింగ్ అని. అలాగే చాలా తెలియక ఇవాళ మన అమ్మాయిని హోటల్మెంట్ కూడా చేయటం ఏంటి, 10 మంది వచ్చిపోయేది కదా, 10 మంది చూస్తారు కదా అని అనుకుంటారు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హోటల్మెంట్ కోసం ఒక అందమైన కోర్స్ అండి. ఓకే. సో జనరల్గా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు జాబ్ చేయడం కాదు, మనమే ఒక 10 మందికి జాబ్ ఇవ్వగలిగే సిచ్యువేషన్లో ఉండాలి అనేసి. సో ఈడీపీ బీబీఏ కోర్స్ చేస్తే అంటే ఈ సిచ్యువేషన్లో అంటే ఈ పొజిషన్లో ఉండగలుగుతామా? మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో ఈ బీబీఏ ఈడీపీ కోర్స్ ఎవరి కోసం అంటారు? ఇప్పుడు నాకు చాలా ఆనందకరం విశేషం ఏంటంటే ఈ బీబీఏలు మనం మర్చిపోవాలి, బీబీఏలు ఎంబీఏలు బీబీఎంలు మర్చిపోవాలి. ఎందుకంటే చదవాలి, కానీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి బీబీఏలు ఎంబీఏలు చదివితే మాత్రము ఏమైనా మార్క్స్ బాగా ర్యాంకులు వచ్చేసి మనం మెచ్చుకొని ఏమైనా జాబ్ ఇస్తే మనం బ్రతకగలుగుతాం. ఎవరైనా జాబ్ ఇవ్వతే మనం బ్రతకలేం. మనం చాలామంది మన మినిస్టర్లు చూస్తూ ఉంటాం, చీఫ్ మినిస్టర్లు చూస్తుంటాం, ప్రైమ్ మినిస్టర్ చూస్తుంటాం, నేను మా పార్టీ గెలిస్తే 1 కోటి ఉద్యోగాలు, ఇంటింటికి ఒక ఉద్యోగం అని. ఎవరండి ఉద్యోగాలు ఇచ్చేది? అందరు చదువుతూ పోతున్నారు, ఉద్యోగం ఇచ్చేది ఎవరు అసలు? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. అంటే ఈ ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తి ఎవరు? దేవుడే ఉండాలి కదా, ఎవరు గొప్పోడే ఉండాలి కదా. ఆ గొప్పడు మనం ఎందుకు కాకూడదండి? అందరూ బాగా చదువుకొని జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, మాస్టర్ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు. అంటే చదువు దేనికోసం అయ్యా? జాబ్ కోసం. జాబ్ లేదో బ్రతకలేమో. మైండ్ సెట్ చేసి పడేస్తారు ఇంట్లో అందరూ. మన ఇండియా మొత్తం మెంటల్ చేసేస్తారు. ఇంకా అంతగా మనం పైకి ఎదగలుగుతామా? అసలు అంతగానే ఆలోచించగలుగుతామంటే ఇంకా ఒక్క మెట్టు కూడా, ఒక్క విషయం కూడా మనం ఆలోచించడం. అందువల్ల నేను ఏమంటున్నానంటే ఈడీపీ అనేది మనం ఏమైనా అలవాటు చేసుకుంటే, ఈడీపీ అంటే ఆంత్రప్రెన్యూర్. నేను జాబ్ చెయ్యను, నేను జాబ్ ఇస్తాను. జాబ్ క్రియేటర్కి చేయాలి, జాబ్ రిసీవర్గా వెళ్ళకూడదు. జాబ్ క్రియేట్ అంటే ఏంటి సార్ తమాషా చెప్తారు, ఏం సరదాగా చెప్తున్నారండి మీరు? జాబ్ ఇవ్వడం ఏంటి తమాషా విషయం ఏంటి సార్? ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత డబ్బు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఏమన్నా ఇండస్ట్రీ పెట్టాలంటే తమాషా విషయమా? ఏదో సరదాగా మీరు చెప్తున్నారు కానీ ఊరుకోండి సార్ అనేసి చాలామంది ఈ మాటలు వినటానికి కూడా భయపడుతుంటారు. నేనేమంటానంటే జాబు చేయటంలో రిస్క్ లేదండి. 8 గంటలు 10 గంటలు బస్సులో రావటం, బస్సులో పోవటము, ఆ టైం రాకపోతే లేట్ మార్కులు పెట్టడం, శాలరీ కటింగ్ చేయటం, సమస్యలు ఏమంటారా? దాంట్లో సరైన ఇల్లు కొనుక్కోగలుగుతారా? సరైన కారు కొనుక్కోగలుగుతారా? పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ చదివించగలుగుతామా? వాళ్ళు మనం ఎంతమంది చూస్తున్నారు, రోజు ఏసీబీకి దొరికిపోతున్నారు, యాంటీ కరప్షన్ బ్యూరోకి శాలరీ సరిపోక వేరే ఒకటి డబ్బులు తీసుకుంటున్నారు. దాంట్లో కూడా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టం నేను ఏమంటున్నా అంటే ఆ జాబ్ చేసే కష్టాలు చాలా జీతాలతో చేసే బదులు ఆ యొక్క రిస్క్ని మనం ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే మినిమం 1 lakh అండి, 3, 4, 5 lakhs, ఈజీగా 10 lakhs పర్ మంత్ సంపాదించుకోవచ్చు. ఫ్రాంచైజ్ బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయండి. సింపుల్ అంటే బిజినెస్లు ఉన్నాయి. చాలామంది తెలియక చదువుకోవాలా జాబ్ చేయాలా, ఆ జాబ్స్ సరైన శాలరీ లేకపోవటం, దానిని మనం ఈడీపీ అంటున్నాం. అది కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా క్లాసులోకి వచ్చేప్పుడు చదువు చెప్తే వాడు మళ్ళీ జాబ్కి పోవాలా, జాబ్ ఇవ్వదు మళ్ళీ బ్రతకలేం. ఆ కాన్సెప్ట్ కాదు మంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాల్లో ఉన్న పరిశ్రమలను జిల్లాని వడపోసి చూస్తాం. ఏ జిల్లాలో ఎలాంటి రిసోర్సెస్ ఉన్నవి, ఎలాంటి వనరులు ఉన్నవి, లాజిస్టిక్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అద్భుతంగా 23 జిల్లాల మీద నాలెడ్జ్ అంటే తమాషా చేసేయండి. ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 100 రకాల పరిశ్రమలు చూస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్న 23 జిల్లాలు ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తాం. 2వ సంవత్సరానికి ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలకు వెళ్తాం. 29 రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ చూస్తాం, అవి 100 రకాల పరిశ్రమలు. అన్ని ఐఎమ్స్కి వెళ్తాం. గ్రేట్. 3rd year 15 కంట్రీస్. సౌత్ కొరియా అండి ఈ 10 yearsలో ఇంత టాప్కి వెళ్ళిపోయింది. చైనా, రెండు మనం ఇండియా చైనా ఒకే బ్యాలెన్స్కి వెళ్తా ఉన్నాం, వాళ్ళ ఇండియా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళ చైనా గుడ్స్, చైనా ఇండస్ట్రీ కంట్రీగా టాప్లో వెళ్ళింది. ఎందుకు మన ఇండియా అలా వెళ్ళట్లేదంటే ఏం లేదు, మన వాడు చదువుకోవాలి జాబ్ చేయాలి ఈ విధంగా ఉంటా ఉన్నాం. ఈ విధంగా 200 రకాల పరిశ్రమలు చూసినప్పుడు నేను ఈ మధ్య ఒకటి చెప్తున్నాను, ఈడీపీ ఈక్వల్ టు 10 MBAs. 10 MBAలు ఉన్నాయి సార్. మేము ఇప్పుడు 3 MBAలు అనుకుంటున్నామే. ఆ 3 MBAలు అందరూ తెలిసినవే. ఏంటి? MBA HR, MBA మార్కెటింగ్, MBA ఫినాన్స్. అయితే నేనేమంటే ఈడీపీ చేస్తే 10 MBAలు చేసినంత నాలెడ్జ్ వస్తుంది. ఎలా వస్తుందని నన్ను అడుగుతారు మీరు, చెప్తాను నేను. ఇప్పుడు మనం MBA మార్కెటింగ్ చేస్తామండి, చేస్తే చదువుతాం, రాస్తాం. ఏంటంటే మార్కెటింగ్ బయటకు పోతే మర్చిపోతాం. మనం ఈ 3 సంవత్సరాల మీద 200 రకాల పరిశ్రమలు చూస్తాం చెప్తున్నా కదా. 200 పరిశ్రమలను చూస్తున్నప్పుడు 200 మార్కెటింగ్ స్టడీస్ తెలుసుకుంటున్నాంగా. మళ్ళీ బుక్ చదవాలన్నా, మార్కెటింగ్ ఎలా చేస్తే ఏ కంపెనీ టాప్లోకి వెళ్ళింది, ఎలా చేస్తే అలాగే స్టాగ్నేషన్గా ఉంది, ఏ కంపెనీ ఎలాంటి మార్కెట్ స్ట్రాటజీ పోతే సిక్కుగా వెనకబడిపోయింది అనేది మనకు తెలుస్తూ ఉందా? అంటే ఒక MBA ఈడీపీ వల్ల తెలిసిందా? 2 MBA HR
200 పరిశ్రమలు చూసినప్పుడు 100 మంది ఉన్న ఎంప్లాయీస్ చూసాము, 500 మంది ఎంప్లాయీస్ చూసాము, 1000 మంది ఎంప్లాయీస్ చూసాము. అనంతపూర్లో అప్పర్ల పార్క్ వెళ్ళినప్పుడు 7000, నెల్లూరులో లెదర్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు 10,000 మంది ఎంప్లాయీస్ చూసాం. వీళ్ళకి ఎంప్లాయీస్ పాలసీలు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, వాళ్ళ హైరార్కీ ఏంటి, 365 డిగ్రీస్ యొక్క రూల్ ఏంటి, అప్రెసల్ ఏంటి, ఇవన్నీ మనం పరిశ్రమ చూస్తున్నాం కదా. దాంట్లో ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, POM అని. POM అంటే ఏంటండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ చదవాలండి. ఏ కంపెనీ వాళ్ళు ఏ మేనేజ్మెంట్ ఎలాంటి ప్రిన్సిపల్స్ పాటిస్తే ఏ కంపెనీ చూస్తుంది అనేది 200 కంపెనీల హెచ్ఆర్ పాలసీ చూస్తున్నాం కదా. మళ్ళీ హెచ్ఆర్ సబ్జెక్ట్ చదవాలా మనం. ఇక 3 MBA ఫినాన్స్ ఏ కంపెనీ వాళ్ళు ఏ ఇండస్ట్రీ వాళ్ళు మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు, ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా లేకపోతే ఒక సెక్యూరిటీల ద్వారా ఏ విధంగా తీసుకొచ్చుకున్నారు, ఆ విధంగా మొత్తం మనకు MBA ఫినాన్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఇక 4 MBA కొత్తగా ఇప్పుడు MBA లాజిస్టిక్స్ పెట్టారు. MBA లాజిస్టిక్స్ అంటే ఎవరికైనా తెలుసా అండి? ఇవాళ MBA లాజిస్టిక్స్ అంటే బ్రహ్మాండంగా ఈడీపీలను కవర్ అవుతూ ఉంది. ఏంటి లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కృష్ణపట్నం పోర్టు తీసుకుందాం, కాకినాడ పోర్టు తీసుకుందాం, వైజాగ్ పోర్టు ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది. ఇవన్నీ పోర్టుల ద్వారా ఏ విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంది, ఏ విధంగా పంపిస్తున్నారనేది మన వాళ్ళు చూశారుగా. కాకినాడ పోర్టు చూపిస్తుంది. ప్రధాన గ్రూప్కి వెళ్ళాం. అదాన గ్రూప్కి వెళ్తే కాకినాడ పోర్టుకి క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ చాలా పెద్ద పెద్ద ట్యాంకులు వస్తాయి. మరి ఆ ట్యాంకులు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ట్యాంకులు అంటే ఎన్ని రోజులు పడుతుందండి? దాన్ని ఏం చేస్తారంటే మనోడు ఈ కాకినాడ పోర్టు రాగానే పెద్ద డ్రైనేజ్ మన అండర్గ్రౌండ్లో పెద్ద పైప్ లైన్స్ ఉంటాయి, దానికి లింక్ ఇస్తాడు అంతే. ఎక్కడో 3, 4, 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఇండస్ట్రీ గ్రౌండ్ ద్వారా పంపిస్తాడు. అది చూడపోతే నేను ఇప్పుడు నోటితో చెప్తున్నాను, ఎంతమందికి అర్థమవుతుందండి, ఎంతమంది ఇమాజిన్ చేసుకోగలుగుతారు? అదే కరెక్ట్గా చూస్తే ఎస్ లాజిస్టిక్స్ అంటే ఇదా. కార్గో చూస్తున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయండి, దగ్గర 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ దూరం అంత లెంత్ ఉంటుంది. దాంట్లో 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కసారి 20, 30 కార్లు వస్తాయి. అలా మనం బొమ్మలు లాజిస్టిక్స్ అంటే బొమ్మలు చూపిస్తారు, బుక్స్లో చూపిస్తారు, దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తారు. అర్థమైందండి? మనం క్లియర్ చూస్తుంటే అంటే MBA లాజిస్టిక్స్ అనేది క్లియర్గా అర్థమైందిగా. ఇక 5వ MBA IB అంటున్నారు. IB అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బిజినెస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఏంటండి? ఇప్పుడు మన అనంతపురం జిల్లా హిందూపురికి వెళ్ళాం. మేము అక్కడ టెక్స్టైల్ చూసాం. అప్పర్ల పార్క్ చాలా జీన్స్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఈ పిల్స్ గార్మెంట్స్ కానీ చాలా క్వాలిటీ తయారవుతున్నాయి. మేము అడిగాం ఎంత పడుతుందండి ఇది అంటే జస్ట్ 300-400 రూపీస్ అవుతుందండి. మరి మేము కొంటామండి, మన స్టూడెంట్స్ మొత్తం సార్ మేము కొనుక్కుంటాం సార్, జీన్స్ చాలా బాగున్నాయి, షర్ట్స్ బాగున్నాయి, టీ-షర్ట్స్ బాగున్నాయి అంటే వాళ్ళన్నారు ఒక్క సింగిల్ పీస్ కూడా ఇక్కడ అమ్మడానికి లేదు. ఇది యాస్టీజ్గా యూఎస్ఏకి, కెనడాకి, ఫ్రాన్స్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్రాండ్ వేసుకొని వాళ్ళ నేమ్ వేసుకొని ఇక్కడికి వస్తుంది. ఆ విధంగా వెళ్తుంది. దాన్నే IB ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఇప్పుడు మనకు మొత్తం ఇండియాలో ఏ విధంగా జరుగుతూ ఉంది. ఈ బుక్ ఇది IB ఇంటర్నేషనల్ బిజినెస్ చదివితే మార్క్స్ ఇచ్చుకోవడానికి కాదు ఏమైనా అర్థమైద్దా? ఇక 6వ MBA రిటైల్ మేనేజ్మెంట్. రిటైల్ మేనేజ్మెంట్ అన్ని రకాల బిజినెస్ చూస్తున్నాం కదా. రిటైల్ రంగం ఏ విధంగా టాప్లోకి వెళ్తూ ఉంది అని కల్లారా బిజినెస్లు చూస్తున్నాం కదా. ఇంకా సబ్జెక్ట్ చదవడం ఏంటి? ఇంకా మనం ఏదైతే చూసినామో అదే బుక్స్లో ఉంటుంది. అదే పోయి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ సర్టిఫికేట్స్ వస్తాయి. సర్టిఫికేట్స్ మనకు అవసరమా? నాలెడ్జ్ అవసరం. కానీ సార్ సర్టిఫికేట్స్ ఉంటే కాస్త వాల్యుబుల్ ఉంటాను కూడా సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కూర్చొని రాసుకుంటే మనం నాలెడ్జ్ వచ్చు కాబట్టి ఒక పారాగ్రాఫ్ 4 పేజీలు నింపితే అయిపోయాయి. ఇక 7వ MBA ఏంటి? ట్రావెల్స్ అండ్ టూరిజం. ఈ ట్రావెల్స్ అండ్ టూరిజం ఇప్పుడు మనం 23 జిల్లాలు 29 రాష్ట్రాలు 15 దేశాలు వెళ్తామి. అన్ని హిల్ స్టేషన్స్ వెళ్తామి, ఊటీ వెళ్తామి, కొడైకెనాల్ వెళ్తామి, కులిమనాల వెళ్తామి, ముస్సోరి వెళ్తామి, అన్ని రకాలు మనం కవర్ అయిపోయా. మున్నార్ వెళ్తామి. అక్కడ ఏ విధంగా ట్రావెల్స్ ఉంది? అన్ని రకాల ట్రావెల్స్లో ఫ్లైట్లో వెళ్తామి, ట్రైన్లో వెళ్తామి, బస్సులో వెళ్తామి, అన్నింటిలో వెళ్తామి. ట్రావెల్స్ ఏ విధంగా మనం బుక్ చేసుకుంటుంటే హోటల్స్లో ఉంటుంది. టూరిజం అన్ని సేఫ్ ప్లేస్ చూస్తుంది. ఇంక మళ్ళీ MBA ట్రావెల్స్ టూరిజం చేయాలా మనవాడు? ఇన్ని రకాల MBAలు మన ఈడీపీల ప్రోగ్రాం పెట్టుకొని మనవాడు నేను MBA చేసినాను, నాకు 80% ఉంది, 90% ఉంది, నేను జాబ్ చేస్తున్నానని మనం బాధపడతాం మినహాయిస్తే ఒక ఈడీపీని మనం ఏమైనా ప్రోత్సహిస్తే. అందుకేనండి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పటికి మనకు 15 ప్రైమ్ మినిస్టర్ చేశారండి. ఒక ఆనందకరమైన విశేషం ఏంటంటే మన భారతదేశంలో ఆల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్, SBI, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కలుపుకుంటే అన్ని రకాల ప్రైవేట్ బ్యాంక్స్ ICICI కానీ, HDFC కానీ, HSBC కానీ ఇవన్నీ ICICI బ్యాంకులను కలుపుకుంటే వీళ్ళన్నిటికీ మన ఇండియాలో మొత్తం బ్రాంచెస్ 2,25,000 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ విషయం మన నరేంద్ర మోడీ గారు తెలుసుకోవడం పెద్ద విశేషం కదండి. మనవాడు ఏమన్నాడంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నాడంటే, ఒక్కొక్క బ్యాంక్ బ్రాంచ్ 2,25,000 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బ్యాంక్కి 1 కోటి రూపాయలు మీరు లోన్ మ్యాండేటరీకి ఇవ్వాలి. ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ముందుకు వస్తాడో వాడికి మీరు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అవసరం 5 కోట్లు కూడా ఇచ్చేసేయండి, తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఒక్కొక్క బ్యాంకు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తికి లోన్ ఇస్తే ఎంతమంది ఆంటర్ప్రినర్స్ బయటకు వస్తారండి? 2,25,000 మంది బయటకు వస్తారా? ఒక్కొక్కడు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి 10 మందికి జాబ్ ఇచ్చినా,
50 మందికి జాబ్ ఇచ్చినా 100 మందికి వయసును బట్టి 1000 మందికి ఇవ్వచ్చు. నారాయణమూర్తి గారు లాగా ఇవాళ రిలయన్స్ లాగా 1,00,000 మంది జాబ్ ఇచ్చారు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాగా. అట్లా 1,00,000 మంది జాబ్ ఇస్తే ఎంత ప్రొడక్ట్ జరుగుతూ ఉంది. ఇలా మన స్టూడెంట్స్ని ఎందుకు చేసుకోలేకపోతున్నావు నేను అడుగుతా ఉన్నాను. మన పిల్లవాడిని ఎందుకు తయారు చేసుకోలేకపోతా ఉన్నా? నువ్వు చదువుకోవడానికి జాబ్ వస్తే పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, బ్యాన్ చేసుకుని ఇద్దరు పిల్లలు కావచ్చు, వాళ్ళు కూడా అలా బ్రతికించవచ్చు. ఇది మన మైండ్ సెట్ మార్చాలండి. పో చదువు పో, నువ్వు శోధించగలుగుతావు, నువ్వు బ్రతకడం కాదు మెయిన్, నువ్వు 10 మంది బ్రతికించాలి అంటే కనీసం జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జాబ్ చేయంటే మంచి జాబ్ కూడా రావట్లేదు, సరిపోయే శాలరీ కూడా రావట్లా, బ్రతకడానికి కష్టమైపోతా ఉంది. ఇది మనం చేస్తాం, దాని నుంచి మనం బయటికి రావాలి. అందుకని అందరికీ మన తెలియజేసేది ఏంటంటే, ఒకవేళ బీబీఏ ఈడిపి కేటగిరీ కోచింగ్ చదవండి బ్రహ్మాండంగా, దాంట్లో ఏమైనా డౌట్ లేకుండా మీరు టాప్ పొజిషన్కి వెళ్తారు. కొంతమంది అడుగుతా ఉన్నారు చాలామంది, సార్ మరి సిపిటి కూడా సిపిటి పెట్టవచ్చు కదా సార్, మాకు ఆ కోరిక ఆ ముచ్చట కూడా తీరుతుంది అనేసి. వాళ్ళు కూడా చాలామంది రిక్వెస్ట్ మీద ఈ బీకాము ఈడిపి విత్ సిఎస్సిపిటి లేకపోతే బీబీ ఈడిపి విత్ సిఎస్సిపిటి కేటగిరీ కోచింగ్ ఎలాగుంది, ఆ విధంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తాను. ఇప్పుడు సి అంటే ఎవరండి? ఈ ఇండస్ట్రీస్, ఈ బిజినెస్ లేకపోతే సీఓలు మనకు ఎక్కడ ఉపయోగపడతారు అంటే బిజినెస్ మ్యాన్ అవసరమేగా. ఒక రైతు దేశానికి ఎంత అవసరం అన్నం పెట్టడానికి, ఒక ఇండస్ట్రీస్లో అవసరంగా సీఏ కూడా ఎవరికైనా సరే. అలాగా ఈ ఈడీ ప్రోగ్రామ్ చేసి ఈ సీఏ చేస్తే 2 టాప్ అయిపోతారు, వాళ్ళ కంపెనీ అతను సీఏ చూసుకుంటాడు. ఆ విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తాను. అందువల్ల ఇది 8వ నెలల ప్రోగ్రామ్ కూడా నేను 10 చెప్పుకుంటూ వస్తాను. ఈ మంత్ 22న ఒక అద్భుతమైన బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ బీబీ ఈడీపీ క్లాసులు కూడా ఈ మంత్ 22nd స్టార్ట్ కాబోతుంది. దాంట్లో 4 డేస్ స్టార్టింగ్ 4 డేస్ వర్క్షాప్ కూడా పెడతా ఉన్నాం, ఇండస్ట్రీస్ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ముందు అది అర్థం కావాలి. అది అర్థమైతే నేను ఈ మధ్య ఒకటి గమనించాను. మన పిల్లలండి బిందు గారు, మనకు హిందూపూర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, సాయికృష్ణని. మన మెదక్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి వచ్చాడు, మన హైదరాబాద్ నుంచి సాయిరావులు వచ్చారు. వీళ్ళు అన్నారు, సార్ మాకు జాబ్ ఇస్తే చాలు సార్, మేము ఇండస్ట్రీ పెట్టడం ఏంది. పేరెంట్స్ కూడా, సార్ మా వాడిని చూస్తుంటే మీకన్నా అంత నమ్మకం అనిపిస్తుంది ఏంటి, మనోడు ఇండస్ట్రీ పెట్టి బిజినెస్ పెట్టి 10 మంది జాబ్ ఇచ్చే వెతికేదిగా అంత అవకాశం మాకు అవసరం లేదు, అంత అవసరం కూడా మాకు అవసరం లేదు, అంత ధైర్యం కూడా మా వాడికి లేదు, ఏదో జాబ్ వస్తే చాలు, మీ జాబ్ ఇప్పిస్తారు చెప్పండి. నేను అన్నాను, ఏమండి ఇప్పుడు మనం 200 రకాల పరిశ్రమలు చూస్తున్నాం కదండి, మన 200 కంపెనీలు మనం తెలుస్తా అదేదండి, ఏ కంపెనీకి పోతే ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎవరైనా పోగొట్టుకుంటారా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 100 మార్కుల్లో 35 మార్కు ఉందా, 35 మార్క్ ఫిగర్ ఉందా, 35 అనేది 35లో 100 లేదు కానీ 100లో 35 ఉంది. అంటే 100 మార్క్స్ మనం ప్రిపేర్ అవుతే 35 మార్క్స్ మన కష్టం అండి. అంటే 100 మార్క్స్ మనం ఈడీపీ తయారవుతా ఉన్నప్పుడు జాబ్ రాదా నేను అడుగుతా ఉన్నాను. జాబ్ ఎందుకు రాదండి? జాబ్ గురించి మర్చిపోండి, జాబ్ వస్తుంది, జాబ్ కోసం పోరాడు, జాబ్ వస్తుందో రాదా కానీ మనం పోరాడేది 10 మంది దారి చూపించాలి, ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనేసి ఒక ఇండస్ట్రీని నడిపించాలి, ఆ తపంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నేను వీళ్ళు చెప్తున్నా కదా, ఈ సాయికృష్ణ, ఈ రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా నుంచి చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి సాయిరావులు వచ్చి మీరు కలవండి. కాబట్టి వాళ్ళు భయంతో, చాలా భయం, నన్ను జనరల్గా సార్ మీరు చాలా ధైర్యవంతులు సార్ అంటుంటారు. నేను వాళ్ళ ఫేస్ చూసి ముందు వాళ్ళ భయం నాకు వచ్చింది, సగం భయం 50% ఫియర్ వచ్చింది నాకు. అరే వీళ్ళు నిజంగా డెవలప్ చేస్తున్నా, ఇంత చేస్తున్నా అనేసి. సరే ముందు ఏదేమైనా సరే కార్యక్రమాలు కూడా వచ్చేసారు సార్, మేము కూడా అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాలు తిరుగుతాం సార్ అనేసి తిరిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 జిల్లాలను, రాయలసీమ 6 జిల్లాలు తిరిగారు. డిసెంబర్కి అయిపోయింది, 16 జిల్లాలు అయిపోయింది. ఈ 16 జిల్లాల మీద ఆన్ ఎవరేజ్ మీద ఒక 60 రకాల పరిశ్రమలు చూశారు. చూసిన తర్వాత డిసెంబర్ వచ్చి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏంటంటే మేము జాబ్ చేయండి సార్. అదేంటారు, నువ్వు జాబ్ చేయకపోతే మీ అమ్మ నాన్న సార్ జాబ్ ఇప్పిస్తున్నారు, ఏంటి మనోడు జాబ్ కూడా చేయనంటున్నాడు అంటే ఒక నమ్మకం వచ్చింది సార్. మీరు ఇండస్ట్రీ అంటే చూపించారు, 10 లక్షలతో పెట్టిన పరిశ్రమ చూపించారు, 20 లక్షలతో పెట్టిన పరిశ్రమ చూపించారు, అన్ని రకాల పరిశ్రమలు చూపించారు. ఇంకా మేము జాబ్ చేయటమే సార్, మేము 10 మంది జాబ్ ఇవ్వగలుగుతున్న నమ్మకం వచ్చింది. ఏమి చదవని వాళ్ళు 10 మందికి 20 మందికి జాబ్ ఇస్తూ ఉన్నారు సార్, మేము ఈడీపీ ఇస్తున్నారు, రాష్ట్రం దేశం ప్రపంచం తిప్పుతూ ఉన్నారు. ఇన్ని రకాలు. ఇప్పుడు వాళ్ళు సెకండరీ కూడా కంప్లీట్ అయిపోయి థర్డ్కి వచ్చారు. ఇప్పుడు దగ్గర వాళ్ళు ఒక 158, 175 ఇండస్ట్రీ చూసారు. ఆల్రెడీగా 29 రాష్ట్రాలకు వచ్చారు. నేను చెప్పిన వీళ్ళ పేర్లు అందరూ వచ్చేసారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ స్కిల్స్ చెప్పినాయి. ఈ సాగర్ అబ్బాయి అప్పుడే ఒక ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసుకున్నాడు. అందువలన ఎప్పుడైతే పేరెంట్స్ని మన సాయికృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అబ్బాయి కూడా తయారు చేసుకుంది, ప్రాజెక్ట్ వరకు తయారు చేసుకుని ఇండస్ట్రీ పెట్టాలని ఒక ధైర్యాన్ని, అప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరిగినాయండి. క్లాసులోకి వచ్చి పెడితే ఆ కాన్ఫిడెన్స్ స్కిల్ పెరిగేవా. ఈడీపీ, అందుకే నేను ఈడీపీ ఈజ్ 10 MBSతో సమానం ఎందుకంటున్నానంటే ఆ ధైర్యం వచ్చింది వాళ్ళలో. అప్పుడు నాలో ఇంకా శక్తి పెరిగింది. ఎస్, మనం అనుకున్న కోర్సు ధైర్యం వస్తుంది, నమ్మకం కలిగిస్తుంది, ఖచ్చితంగా సాధించగలుగుతారు, శోధించగలుగుతారు, ఏమాత్రం డౌట్ లేదు అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల మై డియర్ పేరెంట్స్, కూర్చోండి, ఒక అద్భుతం కూర్చోండి. ఈడీపీ ఇంజనీరింగ్ చాలామంది చేశారు, సీఏలు చాలామంది చేశారు, కానీ ఈడీపీలో ఎవరు చేయాల. ఈడీపీలో మనం చేద్దాం, అందరూ చేసేది వెళ్ళనివ్వండి. సీఎల్ చేయనివ్వండి, ఇంజనీర్ చేసే ఇంజనీర్ చేయనివ్వండి. ఈ ఈడీపీ ఎంటర్ప్రెన్యూర్ వాడి సీఎల్ జాబ్ ఇవ్వాలా, ఈ ఎంటర్ప్రెన్యూర్ ఇంజనీర్స్ జాబ్ ఇవ్వాలా. ఇది అంటే ఎవరో నేను డిస్కస్ చేయడం లేకపోతే ఇంకొకరిని క్రిటిసిజం చేయడం అని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ ఒక పిల్లవాడిని, మన కొడుకుని, మన కూతుర్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతా ఉన్నాము.
ఏంటి అందరిలాగా ఇంజనీరింగ్ అందరిలాగా సీఎల్ చదువుకొని ఏం చెప్పుకోవడానికి మనకు వస్తుంది కదా, దేనికి మనకు వస్తూ ఉంది? ఎంతమంది ఏ విధంగా ముందుకు పోతున్నారు? కనీసం మనోడు బతుకుతాడు కదా. మన ఈ మధ్య చూశాను 1 మంత్ బ్యాక్ మా కేకు బండి కేక్ అని ఒక అమ్మాయి బిజినెస్ కూడా చేసింది. ఎవరి మీద డిపెండ్ కాల. రోజుకి 25,000 నుంచి 50,000 రూపాయలు కేక్స్ మన మాదాపూర్ హైటెక్ సిటీలో ఈవినింగ్ 5 నుంచి 9 వరకు మాదాపూర్లో మంచి మొబైల్లో ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా రోజుకి 40-50 సంపాదిస్తూ ఉంది. నైట్ 10కి మన రోడ్ నెంబర్ 45 బంజారాస్లో పెట్టేసి నైట్ 11 వరకు ఉంటుందంట. ఇప్పుడు ఆ అమ్మాయికి రోజుకి 30,000 అంటే ఎంతండి? 9 lakhs. 9 lakhsలో 30% ఎంతండి? 3 lakhs. బ్రహ్మాండంగా 3 lakhs ఏ కంపెనీలో ఏ జాబ్ పోతే ఎవరిస్తారండి? అమ్మాయి అండి. ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందంట. వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే జనరల్గా డిగ్రీకి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చాలా బాధపడతా ఉంది. అరే నా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీకి వెళ్ళారు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, నా పరిస్థితి ఏంటని. సరే ఈ అమ్మాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి హ్యాండ్ బ్యాగులు కొనుక్కోవడం అలవాటు అయితే వాళ్ళ మమ్మీని అడిగింట, మమ్మీ నాకు 10,000 ఇస్తావా అని. దేనికంటే నేను హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ పెడతానంటే వాళ్ళ అమ్మ నవ్విందంట. సరే నువ్వేదో అడుగుతున్నావు కదా 10,000 ఇస్తానని తీసుకోదంట. ఈ అమ్మాయి 10,000 తీసుకొని బ్రహ్మాండంగా హ్యాండ్ బ్యాగ్లు అన్ని చిన్నప్పుడు ఎలా కలర్ చేసుకుందో ఈ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం స్టిచ్చింగ్ చేయించుకోవడం, డిజైన్ చేయించుకోవడం, మంచి కలర్స్ చేసుకోవడం బ్రహ్మాండం పెట్టిందంట. ఇప్పుడు ఆమె ఎంత సంపాదిస్తుందంటే ప్రయాణము 20 కోట్ల టర్నోవర్ అండి. హ్యాండ్ బ్యాగ్స్కి మొత్తం కంట్రీ ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ పంపిస్తూ ఉంది. ఆ విధంగా 20 కోట్ల మీద 30% ప్రాఫిట్ అంటే ఎంత అండి? బ్రహ్మాండ 9 crores వెళ్ళిపోతా ఉంది. 9 crores వాళ్ళ ఫ్రెండ్స్ డిగ్రీలు పీజీ చేశారు. వాళ్ళేమో 30,000 40,000 శాలరీ జాబ్ చేస్తున్నారు. మన అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయి ఆమె డిగ్రీ పీజీ చేసింది, ఇంకా నాలెడ్జ్ ఉంది కదా, 4 తర్వాత వెళ్ళిపోతారు, ఎక్కడ ఆగరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో అది ఆ కోర్స్ చేస్తేనే టాప్ అవుతాం, ఈ కోర్స్ టాప్ అవుతుంది కాదు, ఈడీపీ చేస్తే టాపు అంటే నేను చెప్తే టాప్ అని అర్థం చెప్పట్లా. ఈడీపీలో ఒక నమ్మకం, ధైర్యం ఉంది, బ్రతకగలుగుతున్న నమ్మకం ఉంది, ఏదైనా చేయగలుగుతాను. అడవిలో విసిరేసినా ఏంటి, ఫారెస్ట్లో విసిరేసినా కూడా నేను బ్రతుకుతాను, దాని ధైర్యం వస్తుంది. ఆ కోర్సు మనం చదువుతామని మనందరం నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఓకే, కాల్ తీసుకుందాము. రవీందర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. క్వశ్చన్ అడగండి. సార్ గారితో మాట్లాడచ్చా? మాట్లాడండి. అడగండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మెయిన్ ఈడీపీ ఇప్పుడు రైట్ నౌ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చేయడానికి అర్హత ఉందా సార్? రీసెంట్ డిగ్రీ కంప్లీట్ అయింది మా బ్రదర్ది. ఓకే. యాక్చువల్లీ ఇది పీరియడ్ 1 year కోర్సా, 6 months కోర్సా, 2 years కోర్సా? ఫర్దర్ గా మీరు ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తారు అంటే లోకల్స్ ఓన్లీ మన ఇండియా వైజా అదర్ విదేశాల్లో ఏ కంట్రీస్ లో మెయిన్ ప్రేయర్ చేస్తుండ్రు? మేజర్ గా ఎంఎన్స్ కి ప్రేయర్ ఇస్తారా, ఇండస్ట్రీకి ప్రేయర్ ఇస్తారా, దేనికి మేము ప్రేయర్ ఇస్తారు ఎక్కువ సార్? రైట్ సార్ కెరీర్ ప్లాన్ లో మెయిన్ బీబీఏ అండ్ ఈడీబీ రెండు ఫోకస్ చేస్తారు కదా సార్, ఈ రెండు మెయిన్ గా. ఈ రెండు మెయిన్ గా అంటే రెండు కోర్సులు బెటర్ గా అంటే ఏ కోర్సు తీసుకుంటే బెటర్ అంటే బీబీఏ అండ్ ఈడీఏ రెండు బెటర్ గా ఈడీపీ ఎక్కువ ఫోకస్ చేసింది, బీడీఏ అనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, దాని గురించి ఎక్కువ ఐడియా. ఇప్పుడు బీడీపీ ఎక్కువ ఫోకస్ చేశారు కానీ రైట్ నాకు అర్థమైంది బాబు, నాకు బాగా అర్థమైంది. ఈడీపీ ఫోకస్ చేసి అంటే ఇప్పుడు బీబీ ఏమో 20 days ఉంటుంది, ఈ ఈడీపీ 10 days ఉంటుంది. అంటే నేనేమంటే ఈ బీబీ అనేది క్లాస్ రూమ్ ఉంటుండే కదా, క్లాస్ రూమ్లో ఏముంది రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంచి ఫ్యాకల్టీ చెప్పేసి సరిపోతుంది, ఆ ఫ్యాకల్టీ చెప్పుకుంటారు. ఇప్పుడు బీబీఏ నేను అదేగా చెప్తుంది, బీబీఏ వేరు ఈడీపీ వేరు కాదు, బీబీఏ విత్ ఈడీపీ రెండు మిక్సింగ్ అడాప్షన్ అనమాట, మొత్తం రెండు కలిపే, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు. ఈ బీబీఏలో ప్రోగ్రామే బీబీలో ఏదైతే ఉందో అది క్లాస్ రూమ్ మెథడాలజీ కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తున్నాను చెప్తున్నాను. మళ్ళీ ఈడీపీ సపరేట్ కాదు, మళ్ళీ 6 months 1 year కోర్స్ కాదు, ఇది ఈడీపీ అనేది ఈ బీబీఏతో పాటే ఈ 3 సంవత్సరాల కోర్సు తీసుకెళ్తున్నాం దాంతో ఇంటిగ్రేటెడ్గా, అది బాగా తెలుసుకోవాలి. అందువల్ల బీబీఏ ఈడీపీ అందుకని బీబీఏ వేరు ఈడీపీ వేరు కాదు, బీబీఏ ఈడీపీ రెండు అంటుకున్నాయి అంటే. ఈ బీబీఏలో ఎంబీఏలో ఇప్పుడు మీరు బాగా వినే ఉండొచ్చు, మీరు చక్కగా చాలా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను, బీబీఏ ఈడీపీ = 10 MBAs అని చెప్పొచ్చా. ఎంబీఏ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రావెల్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయి కదా లాజిస్టిక్స్ అని. ఇవన్నీ కవర్ అవుతాయి అని చెప్తున్నాను. ఎంబీఏలో ఏవే టాపిక్స్ ఉన్నాయో, సెమినార్స్ ఈ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో ఇవన్నీ ఈ ఈడీపీలో కవర్ అవుతున్నప్పుడు మనం ఎక్కడికి పోతే జాబ్ రాదు. మీరు జాబ్ గురించి అడిగారు, జాబ్ గురించి మనకు మొత్తం 12 sectors ఉన్నాయి. లెదర్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, కన్స్ట్రక్షన్ సెక్టార్, ఫార్మాస్యూటికల్ సెక్టార్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లో మనీ ఉన్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు మొత్తం బ్రహ్మాండ పెట్టగలుగుతాడు కదా. జాబ్ గురించి జాబ్ వస్తాయా అని అన్నారు, జాబ్ గురించి మనం ఇవ్వట్లేదు కదా, అసలు ఎంకరేజ్ చేయట్లేదు కదా. జాబు మరి ఏంటి, మళ్ళీ మనం భయపడవచ్చు, మళ్ళీ జాబ్ ఇవ్వరా ఏంటి సార్, మాకు జాబ్ ఇవ్వకపోతే మేము ఎక్కడ పెడతాం పరిశ్రమ అని మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు కంపెనీని ఇండస్ట్రీని నడిపించగల శక్తికి
వ్యక్తికి ఏ కంపెనీ మీద జాబ్ వదులుకుంటారండి అతన్ని ఒకవేళ రిస్క్ తీసుకునే మనస్తత్వం లేదో అనుకుందాం, అతని ధైర్యం లేదో అనుకుందాం. ఇతను పోయి నేను మొత్తం ఈడికి ప్రోగ్రామ్ చేశాను నారాయణ కాలేజీలో, నేను కంపెనీని మీరే నాకు జాబ్ ఇస్తారా, మొత్తం రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం ఏటీఎం ప్రోగ్రామ్ మెటీరియల్ ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, మార్కెటింగ్, మ్యాన్ పవర్, మెషినరీ అన్నీ తెలుసుకున్నాను, మీ కంపెనీ ఎలా నడిపించగలుగుతారో నేను చెప్తాను, ఇలా నడిపిస్తే మీరు టాప్ లెవెల్తో మనోడు ఇంటర్వ్యూ చెప్తాడు. అతను ఆ వ్యక్తిని పోగొట్టుకుంటాడా అతను? అంటే జాబ్ దాంట్లో ఉంది. నేను ఎందుకన్నాను మన స్టూడెంట్ పరిభాషలో 100 మార్కుల్లో 35 మార్కులు కానీ 35 మార్కులు 100 మార్కులు లేదని. 100 మార్కులు ఈడీపీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ ఎందుకు రాదు? జాబ్ కన్ఫర్మ్ కోసం జాబ్ గురించి మర్చిపోండి. అయితే చాలామంది నన్ను ఒక విషయం అడగొచ్చు, సార్ బిజినెస్ పెట్టాలంటే కనీసం మనీ ఉండాలి కదా సార్, మనీ లేకుండా బిజినెస్ ఎట్లా పెడతాం సార్, మీరు మరీ అసలు చాలా చెప్తున్నారు, అసలు భయపడి మాటలు చెప్తున్నారు, ఎక్కడ ధైర్యం వచ్చే మాటలు ఎక్కడ చెప్పట్లేదు అని కొంతమంది ఈ విధంగా కూడా ఈ కోణం కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎవరు బిజినెస్ పెట్టినా కూడా సక్సెస్ కాదండి. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు. ఇప్పుడు చెప్పే కదా, ఒక అమ్మాయి 10,000 వాళ్ళ అమ్మని అడిగి ఒక 10,000 1000 రూపాయలు. చాలామంది అంటే బిజినెస్ పెట్టంటే 5 lakhs కావాలి, 10 lakhs కావాలి, 50 lakhs కావాలి, 1 crore కావాలి కదా, ఈ డబ్బు లేకపోతే మిషన్ కొనుక్కోవాలి కదా, ఇవన్నీ లేకుండా మేము బిజినెస్ ఎట్లా పెడతాం? ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరు బిజినెస్ పెట్టరు. పెట్టినా కూడా ఎక్కడ తీసుకొచ్చి పెట్టినా కూడా ఫెయిల్ అవుతారు. 1000 రూపాయలతో పెట్టాలి బిజినెస్, 10,000తో పెట్టాలి, 1,00,000 రూపాయలతో పెట్టాలి. మనకు అందుబాటులో ఎంతమంది మన అమ్మ నాన్నలు ఇవ్వగలుగుతారు, ఫ్రెండ్స్ ఇవ్వగలుగుతారు, రిలేటివ్స్ ఇవ్వగలుగుతారు, లోన్స్ ఇవ్వగలుగుతాయి. మన దగ్గర ఎంతమంది ఆ ఉన్న అమౌంట్లోనే దాంతోనే స్టార్ట్ చేయాలి. అది బిజినెస్ అంటే. నల్గొండలో మేము వెళ్ళాం, సత్యనారాయణ కానీ టెక్స్టైల్ వెళ్ళాం. ఆయన ఒక పవర్ లూమ్ కొనుక్కున్నారు, ఒక పవర్ లూమ్ 25,000 పెట్టి. రోజు నడుచుకుంటూ వచ్చేవాడంట, ఒక 10 kilometers వాళ్ళ ఊరు నుంచి నల్గొండ టౌన్లోకి వచ్చి. తర్వాత సైకిల్ కొనుక్కున్నట్ట. అప్పుడు 2 పవర్ లూమ్ కొనుక్కున్నాడు, ఒకటి 25,000 50 లక్షల రూపాయలు పవర్ లూమ్. తర్వాత ఒక స్కూటర్ కొనుక్కున్నాడు, తర్వాత పవర్ లూమ్ కొనుక్కున్నాడు, తర్వాత చిన్న కారు కొనుక్కున్నాడు. ఇవాళ దగ్గర దగ్గర ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయంటే 100 పవర్ లూమ్స్ ఉన్నాయి. సత్యనారాయణ గారు అనేసి మీరు వెళ్ళవచ్చు, నల్గొండలో అన్ని టెక్స్టైల్స్ ఉన్న ఒక ఏరియా ఉంది. అతను చెప్పుకుంటూ వచ్చాడు, ఇవాళ వాళ్ళ తల్లి పిల్లలు యూఎస్లో చదువుతా ఉన్నాడు. అంటే నేను చెప్పే ఉద్దేశం అంటే తక్కువ అమౌంట్లోనే ఆ స్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్న బిజినెస్ ఏర్పాటు చేయడం అనేది ఈడీపీ ప్రోగ్రాము. ఈ ఈడీపీ దగ్గర దగ్గర 1000 టెక్నిక్స్ ఉన్నాయి. మనీ ఎక్కడ తీసుకొచ్చుకోవడం కూడా చెప్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఇప్పుడే చెప్పేదా, ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క వాళ్ళు లోన్ ఇవ్వాలని చెప్తున్నారు కదా, ఆ విధంగా అలాంటి కార్యక్రమాలు అందిస్తామను. అందువల్ల దయచేసి ఆలోచించండి, కార్యక్రమం చేయండి. మనం బ్రతకడం కాదు, 10 మంది దారి చూపిద్దాం, మనం డెవలప్ అయ్యి సమాజం డెవలప్ చేద్దాం. ఓకే నారాయణ గారు, మా కాలర్స్కి మంచి సజెషన్స్ ఇచ్చారు. అలాగే చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్నారు. మీలాంటి చైర్మన్ ఉన్న కాలేజ్లో స్టూడెంట్స్ చదవడం నిజంగా లక్కీ. ఎందుకంటే చదువుతో పాటు ఎంతో నాలెడ్జ్ అలాగే గైడెన్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు బిందు గారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ హుషారుపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ మొత్తం బ్రహ్మాండ అడిగినందుకు చెప్పించినందుకు మా చేత మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.